Good morning, everyone. Come to linear algebra. Second problem on basis. First problem already మనం previous video మనం చెప్పుకున్నాం already. So come to the problem 2. If alpha equal to 1 comma minus 1 comma 0, beta equal to 2 comma 1 comma 3, then find a basis in R cube containing alpha and beta. నాకు R cube లో ఒక బేసిస్ కావాలి, ఆ బేసిస్ లో నాకు ఆల్ఫా బీటా రెండు ఉండాలి. ఓకే, సో కమ్ టు ద సొల్యూషన్. Given alpha equal to 1 comma minus 1 comma 0, beta equal to 2 comma 1 comma 3 in R cube. ఈ రెండు R cube లో ఉన్నాయి. So we know that capital S equal to R cube కు స్టాండర్డ్ బేస్ ఉంది. అది బేస్ అండ్ డెఫినేషన్ మొట్టమొదటి మన వీడియో క్లాసులో బేస్ అండ్ డైమెన్షన్ చెప్పేటప్పుడు అందులో చెప్పుకున్న ఎగ్జాంపుల్ కింద 1 comma 0 comma 0, 0 comma 1 comma 0 and 0 comma 0 comma 1 is the standard basis in R cube. We already discussed about this in the previous video in our introduction part of this basis. Okay, so let వీటిని E1 E2 E3 అనుకోండి. ఓకేనా, let E1 equal to 1 0 0, E2 equal to 0 1 0, E3 equal to 0 0 1. Therefore ఇప్పుడు క్యాపిటల్ S ఏమవుతుంది, సెట్ E1 E2 E3. మరి S అంటే బేసిస్ కదా, కాబట్టి సిన్స్ క్యాపిటల్ S ఈజ్ స్టాండర్డ్ బేస్ అంటే బేసిస్ ఆఫ్ R క్యూబ్ కి బేస్ కాబట్టి బేసిస్ లో సెకండ్ కండిషన్ ఏంటి, L ఆఫ్ S ఈక్వల్ టు V అంటాం. ఇక్కడ V అంటే ఏంటి, R క్యూబ్. దాని ఉంచండి. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ద వెక్టర్ బీటా టు ఎస్. ఎస్లోని వెక్టర్ని బీటాని కంబైన్ చేయండి, కంబైన్డ్. సో దాన్ని S1 అనుకోండి. లెట్ S1 ఈక్వల్ టు సెట్ బీటా కామా E1 కామా E2 కామా E3. క్లియర్లీ L ఆఫ్ S1 ఈక్వల్ టు L ఆఫ్ S. వీటిని లీనియర్ స్పాన్ రెండు కూడాను ఒకటే అవుతాయి. ఓకే, వీ హ్యావ్ బీటా ఈక్వల్ టు, బీటా అంటే వెక్టర్ ఏంటి మనకి ఇక్కడ 2 కామా 1 కామా 3. వీ హ్యావ్ బీటా ఈక్వల్ టు 2 కామా 1 కామా 3. దాన్ని 2 ఇంటూ 1 కామా 0 కామా 0 ప్లస్ 1 ఇంటూ 0 కామా 1 కామా 0 ప్లస్ 3 ఇంటూ 0 కామా 0 కామా 1గా రాసుకోవచ్చు కదా. దట్ ఈక్వల్ 2 ఇంటూ 1 0 0 అంటే E1 ప్లస్ 1 ఇంటూ 0 1 0 అంటే E2 ప్లస్ 3 ఇంటూ 0 0 1 అంటేనేమో E3. సో బీటా ఈక్వల్ టు 2E1 ప్లస్ E2 ప్లస్ 3E3. దీని నుంచి 3E3 ఈక్వల్ టు 3E3 అంటే బీటా మైనస్ 2E1 మైనస్ E2. నాకు E3 వెక్టర్ కావాలి. దట్ ఇంప్లైస్ E3 ఈక్వల్ టు మొత్తం 3తో డివైడ్ చేయండి. అప్పుడు 1/3 ఇంటూ బీటా మైనస్ 2/3 ఇంటూ E1 మైనస్ 1/3 ఇంటూ E2. అండ్ ఇక్కడ బీటా E1 E2లో లీనియర్ కాంబినేషన్ ఉంది. ఇట్ ఈస్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ బీటా కామా E1 కామా E2. ఓకేనా. సో E3 ఇప్పుడు S1 చూడండి. S1లో బీటా E1 E2 E3 ఉన్నాయి. వీటిలో E3 వెక్టార్ని ఇట్ ఈస్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టార్స్. E3 వెక్టార్ దాని ముందు వెక్టార్స్ అక్కడ లీనియర్ కాంబినేషన్ రాసాం. ఇఫ్ వి రిమూవ్ E3 ఫ్రమ్ దిస్ S1, రిమూవ్ E3 ఫ్రమ్ S1 నుండి E3 రిమూవ్ చేయండి. ఆ వచ్చిన కొత్త సెట్ని S2 అనుకోండి. అండ్ S2 ఈక్వల్ టు బీటా కామా E1 కామా E2. E3 ఉండదు. మన బేసిక్ డైమెన్షన్కి ముందు టాపిక్లో ముందు వీడియోలో ఒక థీరం చెప్పుకున్నాం. అదేంటంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ థీరం E1 E2 అండ్ సో ఆన్ En ఉండి దీనిలో ఏదైనా ఒక EI, ఇఫ్ సమ్ EI ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్ and if you remove EI from capital S, then we get S dash equal to the resultant vector E1 E2 and so on, EI minus 1 EI plus 1 and so on En. S లో ఏదైనా ఒక వెక్టర్ EI ని దాని ముందు వెక్టర్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ రాసేటైతే if we remove EI from that capital S, we get resultant set S dash, then L of S equal to L of S dash. ఈ థీరం ఒకటి ఉంది మనకి. దాని ప్రకారంగా ఇప్పుడు S1 లో బీటా E1 E2 E3 ఉన్నాయి. దీనిలో E3 is the linear combination of its preceding vectors. Okay, now we remove E3 from S1 and resultant set is S2. We are supposing beta equal beta E1 E2. Then
ఈ స్థిర ప్రకారంగా అకార్డింగ్ టు దిస్ రిజల్ట్ వీ హ్యావ్ L of S1 ఈక్వల్ టు L of S2. హియర్ L of S1 ఈక్వల్ టు ఎంత? L of S ఈక్వల్ టు R క్యూబ్. ఇక్కడే ఉంది మనకు తెలిసింది కాబట్టి డైరెక్ట్గా L of S1 ఈక్వల్ టు ఎంత? R క్యూబ్. సో L of S1 ఈక్వల్ టు R క్యూబ్. అప్పుడు డైరెక్ట్గా ఏమవుతుంది? L of S2 ఈక్వల్ టు R క్యూబ్. దేర్ఫోర్ L of S2 ఈక్వల్ టు R క్యూబ్. ఓకే, నా ఇప్పుడు ఏం చేస్తారంటే S2 అంటే ఏంటి? బీటా E1 E2. దీనికి ఆల్ఫాని కంబైన్ చేయండి. కంబైన్ ఆల్ఫా టు S2. ఆల్ఫా అంటే 1 - 1 0. దాన్ని S3 అనుకోండి. సో లెట్ S3 ఈక్వల్ టు ఆల్ఫా బీటా E1 E2. ఓకే, సో కంబైన్ ఆల్ఫా టు ద ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ ఆఫ్ S2 and suppose it be S3. Again clearly L of S2 equal to L of S3 equal to R cube. So direct గా L of S3 equal to R cube. గుర్తుపెట్టుకోండి, ఒక వెక్టర్ తీసేసినా ఒక వెక్టర్ కలిపినా కూడాను if a vector is removed or if a vector is added then both the linear spans are equal. Here a vector alpha is added to S2. So L of S2, L of S3 both are equal. Since L of S2 equal to R cube, we get L of S3 equal to R cube. Also we have alpha equal to alpha vector and 1 - 1 0. That equal to 1 - 1 0 అంటే 1, 0, 0 minus 0, 1, 0 అంతేగా. దీని సింప్లెస్ట్ ఇదే వస్తుంది. 1 0 0 అంటే E1 మన 0 1 0 అంటే E2. ఇదేంటి? ఆల్ఫా. దీని నుంచి E2 ఈక్వల్ టు ఏమొస్తుంది? E1 మైనస్ ఆల్ఫా. దీని ఎట్లా రాసుకోవచ్చు? దట్ ఈక్వల్ టు E1 ప్లస్ -1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 ఇంటూ బీటాగా రాసుకోవచ్చు కదా, E2. సో హియర్ ఇన్ S3 E2 ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఇట్స్ ప్రిసీడింగ్ వెక్టర్స్ ఆల్ఫా బీటా E. అంతేగా. So it is a linear combination of beta E1 అది alpha beta E1 అంటే ఏంటి? ఇప్పుడు S3 లో ఆల్ఫా బీటా E1 E2 ఉన్నాయి. ఓకేనా. E2ని వాటి ముందు పెట్టాక లీనియర్ కాంబినేషన్ రాశాను. నౌ we remove E2 from S3 and suppose the resultant set is S4. Okay, let S4 equal to set alpha beta E1 such that both having same linear spans. L of S4 equal to L of S3 that equal to L of S3 equal to R cube కాబట్టి డైరెక్ట్ గా ఏమవుతుంది? L of S4 equal to R cube. Okay, L of S4 equal to R cube. So there is another result in the vector space. అదేంటంటే if a vector space whose dimension is n and there exists a subset with n vectors, there is a subset with n vectors such that L of S equal to V, then S is a basis directly. ఓకేనా. ఏ వెక్టర్ స్పేస్ తీస్తున్నారు, వెక్టర్ స్పేస్ యొక్క డైమెన్షన్ n అయ్యండి, తర్వాత n వెక్టర్స్ కలిగిన ఏదైనా ఒక సబ్సెట్ అది కూడా V ని స్పాన్ చేసేటైతే L of H equal to V8 అయితే S is directly basis. So I repeat once again, dimension V equal to n, dimension of vector space is n, and if there exists a non-empty subset capital S with n vectors which spans capital V, L of S equal to V, then directly S is basis of capital V. Here also dimension of R cube equal to 3. Dimension of R cube equal to 3, and here we get a subset S4 of R cube with S4 లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 వెక్టర్స్. S4 లో 3 వెక్టర్స్ ఉన్నాయి with 3 వెక్టర్స్. కాబట్టి అకార్డింగ్ టు దిస్ రిజల్ట్ S4 is directly a basis of R cube. S4 ఏమవుతుంది? R cube కి basis అవుతుంది. So this is our required basis which containing alpha and beta. Okay, come to the problem once again. Just only statement. If alpha equal to beta equal to some vectors ఇచ్చారు, find a basis in R cube which containing alpha and beta. ఇప్పుడు మనకు వచ్చింది అదే కదా, S4 equal to a basis alpha beta E1 is a basis of R cube which containing both alpha and beta. It is the solution. Okay, for complete proof, complete solution,
come to my blog site ancient-trigonometry.blogspot.com. After enter into this blog site, go to search box and type problem 2 on basis. Then we get direct the entire proof of the entire solution of this problem. Okay.